ఇంతవరకు ప్రతిపక్ష పార్టీలు లేకపోతే ప్రతిపక్ష ప్రజా సంఘాలు ధర్నాలు చేస్తుంటాయి. కానీ ఈరోజు ఢిల్లీలో రేపు 8వ తారీఖుని కేరళ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నిరసనగా ధర్నా చేస్తుంది. పినరయి విజయన్ కూడా పాల్గొబోతున్నారు. మొత్తం అంటే కేరళ అంతా కేరళ మంత్రివర్గం ప్రభుత్వం అంతా పాల్గొంటారు. అసలు ఏంటిది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మధ్యన సమన్వయం లేకపోతే సంబంధాల మధ్యన ఇంత గ్యాప్ రావటానికి బాధ్యులు ఎవరు? కేరళ రేపు 8వ తేదీన అధికారికంగా కేరళ ప్రభుత్వం అక్కడ ధర్నా కార్యక్రమం ఉంది. ఇది ఒక అసాధారణమైన ఎప్పుడు ఇదివరకు వినలేదు అసాధారణమైన విషయం. ఒక మొత్తం మంత్రివర్గమే నిర్ణయం చేసుకుని ముఖ్యమంత్రి సహా అక్కడ కూర్చోవడం అని చెప్పేసి. అలాగే వారు కొన్ని ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్న చోట్ల ముఖ్యమంత్రులను కూడా ఇన్వైట్ చేశారు. కొంతమంది హాజరవుతామని కూడా చెప్పారు. అది అసాధారణం. ఏమిటి అసాధారణం అంటే అది ఒక కేరళ సమస్య ఉంది. అది ఒక కేరళ సమస్యే కాదు. ఈరోజు మొత్తం రాష్ట్రాలకి అన్నిటికీ ఈరోజు బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత చాలా తీవ్రమైన సమస్యలను తెచ్చిపెట్టింది. మన ఫెడరల్ వ్యవస్థని పూర్తిగా ధ్వంసం చేసే పద్ధతిలో కేంద్రం వ్యవహారాలు ఉన్నాయి. గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం అవుతుంది. అలాగే ఫైనాన్స్ కమిషన్ ఏదైతే వేశారో ఆ ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాల వాటాలను తగ్గించి కేంద్రానికి వాటాలు చెప్పే పద్ధతిలో బీజేపీ వచ్చిన తర్వాత సిస్టమేటిక్గా జరుగుతుంది. 3 ఇంతకుముందు డబ్బులు రాష్ట్రాలకు కేటాయించి పథకాలను వాళ్ళు అమలు చేసుకునేదానికి రూపొందించుకునేదానికి అవకాశం వచ్చేది. ఇప్పుడు కేంద్ర పథకాలకి రాష్ట్రం చేసే పథకాలన్నింటినీ కేంద్రానికి కేటాయించి ఆ కేంద్ర పథకాలను నేరుగా పంచాయతీల ద్వారా అమలు జరిపే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రమేయం లేకుండా చేసే పరిస్థితిలో ఈరోజు వచ్చింది. యూనివర్సిటీలన్నింటినీ గవర్నర్ వ్యవస్థ ద్వారా కంట్రోల్ చేయడానికి ఈరోజు పూనుకుంటా ఉంది. ఇలా అనేకం చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు 1 లక్ష రూపాయలు మేము రాష్ట్రాలకు ఇచ్చామని చెప్పాను. అన్ని కండిషనల్ గ్రాంట్స్. ఇంతకుముందు గ్రాంట్ ఇచ్చుకుంటే వినియోగించుకునేవాళ్ళు వాళ్ళ జనాభాని బట్టి వాటిని బట్టి. ఇప్పుడు కండిషన్, మీరు మీటర్ పెడితే విద్యుత్కి రుణం ఇస్తాం, మీరు ఆస్తి పన్ను పెంచితే మున్సిపాలిటీకి రుణం ఇస్తాం అని చెప్పేసి ఒక్కోదానికి లింక్ పెట్టి ఆ రకంగా మొత్తం రాష్ట్రాలని డమ్మీలుగా చేసే పరిస్థితి వచ్చింది. ఇది అన్ని రాష్ట్రాలకు బీజేపీతో సహా అన్ని రాష్ట్రాలకు వర్తించింది. ఇదొకటి. ప్రత్యేకంగా కేరళ మీద అదనంగా కూడా ఉంది. ఎందుకని అక్కడ సిపిఎం ప్రభుత్వం, వామపక్ష ప్రభుత్వం ఉంది. అది కొన్ని ప్రత్యామ్నాయ పాలసీలు ఉన్నాయి. లౌకిక విషయాల మీద చాలా గట్టిగా నెక్కచ్చిగా ఉంటుంది. ఒక రకంగా దేశానికి ఆ ప్రభుత్వం ఒక మోడల్గా ఉంది. లేకపోతే అక్కడ ఉన్నారు ఫైట్ చేసేవాళ్ళు, మనం కూడా చేద్దామని ఒక ఆత్మవిశ్వాసం కలిగించే స్థితిలో ఉంది. దాన్ని బలహీనం చేస్తే, దాన్ని ప్రజల్లో అప్రతిష్ట పాలు చేస్తే తప్ప బీజేపీకి ముందుకు పోదు. అందుకని ఈరోజు ఏమిటి చేస్తున్నారు అక్కడ? ఇంతకుముందు ప్రభుత్వం గ్యారంటీ తోటి ప్రభుత్వ కార్పొరేషన్లు రుణాలు తీసుకునేవి అది సపరేట్గా. ఇప్పుడు ఆ రుణాలను కూడా మీ అప్పుల్లో లెక్క కట్టాలని ఇప్పుడు కేరళ అప్పులన్నింటినీ లెక్క కట్టేదానికి ఇది ఉంది. అందుకని మీరు అప్పులు ఎక్కువ చేశారు కాబట్టి అవన్నీ కూడా కలిపేసి మీ అప్పులు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు రుణం తీసుకునేదానికి లేదు అని చెప్పి ఆంక్షలు విధిస్తుంది. రెండవది ఏంటి, ఇది ఇప్పుడు కాదు, గతం నుంచి చేసిన అప్పులన్నింటినీ కూడా లెక్క కట్టేసి మీరు తీసుకోకూడదు అని చెప్పంటున్నారు. అదనంగా ఆ రకంగా తీవ్రమైన ఒత్తిడి. అక్కడ ప్రజా సంక్షేమ పథకాలకు ఎక్కువ చేసిన వాగ్దానాన్ని ఎగ్గొట్టే పద్ధతి లేదు, అమలు జరిపే పద్ధతి. అందుకని ప్రజల్లో చాలా సులభంగా అసంతృప్తి రెచ్చగొట్టడానికి ఈ రకమైన పద్ధతులు అనుసరిస్తుంది. అందుకని ఇది ప్రజలకు తెలియాలి. ఆ రాష్ట్రం ప్రజలకు ఎలాగో తెలుసు, దేశ ప్రజలకు కూడా తెలియాలి. దేశ ప్రజలకు కూడా తెలియాలి అని చెప్పంటే ఢిల్లీలో నిరసన వ్యక్తం చేయడం తప్ప ఇంకో మార్గమేమీ లేదు. అందుకని దేశ ప్రజలకు చేయడానికి ప్రభుత్వం వైఖరిని ప్రజల ముందు నిలబెట్టడానికి సర్దుకుంటుందా లేకపోతే అలా వ్యవహరించిందని చెప్పేసి దానికోసం ఈరోజు అది చేస్తుంది. అందుకని అందరూ కూడా ప్రజాస్వామికవాదులు. అదే కేరళ సమస్య కాకుండా. అంటే ఇది కేరళ ఇష్యూ. నేను ఎలక్షన్ అంటే ఎంత కట్టుకోవద్దు మనం? ఎలక్షన్స్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు మెమరాండాలు ఇచ్చారో, అలాగే ఎన్నిసార్లు ఫైనాన్స్ మినిస్టర్స్ సమావేశంలో వీటన్నిటిని చేశారు, అలాగే కేరళలో ఎన్నిసార్లు బందులు చేశారో ఇవన్నీ పబ్లిక్ ప్రజల ముందు ఉన్నాయి. వీటన్నిటినీ ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ ఒత్తిడి పెంచింది కేంద్ర ప్రభుత్వం. అందుకనే ఈరోజు ఆ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాం. ఖచ్చితంగా దాంట్లో రాజకీయం లేదనం. రాజకీయ స్వార్థ రాజకీయం కాదు, దేశ ప్రజల రాజకీయం. అలాగే కేరళ ప్రజలకి అవసరం. దాన్ని బట్టే ఇంతకుముందు ఇతర రాష్ట్రాల వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. మమతా బెనర్జీ పోయేసారి జగన్ పోయి ఇచ్చాడు, కేటీఆర్ పోయి ఇస్తున్నాడు. మెమరాండాలు ఇచ్చుకుంటూ ఉపయోగం ఉంది. దాని మీద ప్రజల దృష్టికి
ఆ అసమానతలు ఎట్లా ఉన్నాయని దృష్టి కూడా తీసుకుపోవడం అవసరం. అందుకనే సిపిఎం బాధ్యత అది, అందుకనే చేస్తుంది.